వరి పత్తి తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన పంట మొక్కజొన్నగా చెప్పుకోవచ్చు. తక్కువ సమయంలో అధిక దిగుబడులు వస్తుండడంతో రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ మొక్కజొన్న పంటను కత్తెర పురుగు ఆశించి ప్రధాన నష్టం కలిగిస్తుంది. అంతేకాకుండా సరైన ఎరువుల యాజమాన్యం పాటించకపోవడం కూడా ఈ దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణం. ఈ వీడియోలో ఏ దశల్లో ఏ ఎరువులను ఎంత మోతాదులో వేసుకోవాలి మరియు పురుగుల నియంత్రణకు ఏ మందులను వేసుకోవాలో తెలుసుకుందాం. మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొక్కజొన్న భూమి నుండి పోషకాలను ఎక్కువగా గ్రహించే పంట. అందుకని పంట సామర్థ్యానికి సరైన దిగుబడి పొందాలంటే సరైన ఎరువుల యాజమాన్యం పాటించడం తప్పనిసరి. నత్రజనిని 3-4 దఫాలుగా విత్తనం విత్తక ముందు దుక్కిలో, విత్తనం విత్తిన 30 రోజులకు మరియు పూత దశలో, గింజ కట్టే దశలో వేసుకోవాలి. వేరు వ్యవస్థ బాగా రావాలంటే మొత్తం భాస్వరం భూమి దుక్కి చేసుకునే సమయంలోనే వేసుకోవాలి. జెంటెక్ వారి ఆర్గా డిఏపి 1 బ్యాగ్, నత్రజని ఎరువుగా యూరియా మరియు పొటాష్ను వేసుకోవాలి. యాసంగి మొక్కజొన్న సాగులో జింక్ సల్ఫేట్ 20 నుంచి 25 కిలోలు దుక్కి చేసుకునే సమయంలో కలియదున్నుకోవాలి. ఇలా వేసుకోవడం వలన ఇతర స్థూల లేదా సూక్ష్మ పోషకాలు సరైన మోతాదులో అందించడానికి సహాయపడుతుంది. చివరి దుక్కిలో ఫర్టిజన్ గుళికలను వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన పంట తొలి దశల్లో ఆశించి నష్టపరిచే కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు, లద్దె పురుగులను నివారించడానికి ఉపయోగపడతాయి. విత్తనం మొలకెత్తిన 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ఉన్న మొక్క కాండం రసవంతంగా ఉండడం వలన మొక్కను కత్తెర పురుగు తింటుంది. ఈ పురుగు దశను బట్టి ఏం వేసుకోవాలనేది చూసుకుంటే పురుగు గుడ్లను, లార్వాలను నివారించేందుకు తల్వార్ గోల్డ్ 100 గ్రాములు ఎకరానికి వేసుకొని పురుగుల ఉధృతి తగ్గించుకోవచ్చు. ఈ లార్విసైడ్తో పాటు జీటీ మ్యాక్స్ ఎక్స్ట్రా ఫార్ములా 4 వేసుకోవడం వలన ఎలాంటి వాతావరణానికైనా మొక్కకు కావలసిన సూక్ష్మ పోషకాలను అందిస్తుంది. అలాగే పురుగు వలన నష్టం జరిగిన మొక్కలు మళ్ళీ ఆరోగ్యంగా ఎదగడం గమనించవచ్చు. 20 నుంచి 25 రోజుల సమయంలో మొక్కలో పోషక లోపాలను గమనిస్తే ఆగ్రోజెన్ మ్యాక్స్ ప్రో స్ప్రే చేసుకోవాలి. కలుపును ఎప్పటికప్పుడు నివారించుకోవడం మరియు లింగాకర్షణ బుట్టలను అమర్చుకోవడం, అలాగే అంతర పంటలు సాగు చేసుకోవడం వలన ఈ పురుగు ఉధృతిని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక పంట ముందు దశలలో పురుగులను గమనించినట్లయితే నివారించేందుకు షూట్అవుట్ 250 మిల్లీలీటర్లు ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. ఇలా పంట మొదటి నుంచి చివరి దశ వరకు సస్యరక్షణ చర్యలను తీసుకోవడం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులను సాధించవచ్చు. మా ప్రొడక్ట్ కొనుగోలు కొరకు మీ దగ్గరలో ఉన్న డీలర్ షాప్లను లేదా మా జెంటెక్ ఎంప్లాయీలను అడిగి తెలుసుకోగలరు. మరిన్ని వివరాలకు మా కస్టమర్ కేర్ నెంబర్ను సంప్రదించండి.